అనవసర ఆందోళనలతో గ్యాస్ బుక్ చేసుకోవద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలతో ఇంధన భయాలు నెలకొన్న వేళ దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. గ్యాస్ గురించి ఆందోళన చెందవద్దని, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 30% పెరిగిందని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ నెట్వర్క్లకి దగ్గరున్న దాదాపు 60 లక్షల ఇళ్లు పీఎన్జీకి మారాలని, తద్వారా ఎల్పీజీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ డిమాండ్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని, అవసరం లేకపోయినా ఆందోళనతో బుకింగ్లు చేయొద్దని సూచించారు. యుద్ధానికి ముందు యుద్ధానికి ముందు రోజుకి 55.7 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం 75.7 లక్షలకు పెరిగింది. అంటే ఆందోళనతో బుకింగ్లు పెరుగుతున్నాయి. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ముడి చమురు విషయానికి వస్తే మన దగ్గర 250 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ సామర్థ్యం ఉంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. మరోపు ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు కేంద్రం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గ్యాస్ కొరతతో గ్రామీణ ప్రజలు చెక్క బొగ్గులతో వంట చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే కొనసాగితే అది మరో సవాల్గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాల యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన వంట వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత వివిధ రాష్ట్రాలు మాత్రం తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి.